హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను నేపాల్లో ఉన్న పశుపతినాథ్ దేవాలయం దగ్గరికి అయితే వచ్చాను. మీ అందరికీ తెలుసు, నేపాల్ రాజధాని అయిన కాఠ్మండ్ సిటీలో పశుపతినాథ్ దేవాలయం అయితే ఉంటుంది. చాలామంది 12 జ్యోతిర్లింగాలు అంటారు కదా, మీకు తెలుసు కదా, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు ఈ పశుపతినాథ్ దేవాలయాన్ని. కానీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కాదు, కానీ హిందువులందరికీ కూడా ఎంతో ముఖ్యమైన, ఎంతో విశ్వాసంతో పూజించే పశుపతినాథ్గా వెలిసిన పరమశివుని యొక్క మందిరం అన్నమాట. నేపాల్లో చాలా హిందూ దేవాలయాలు ఉంటాయి. నేపాల్లో ఉంటే మనకి ఇండియాలో ఉన్నట్టే, ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే ఉంటుంది. చూడండి, ఇక్కడ షాపులు, రుద్రాక్ష షాపులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీకు రుద్రాక్షలన్నీ హిమాలయాల్లోనే దొరుకుతాయి కాబట్టి ఆ షాప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఈ ఎంట్రన్స్ గేట్ కాకుండా సెకండ్ ఎంట్రన్స్ గేట్ ఒకవైపు ఉంటుంది. నేను అటువైపు నుంచి రాలేదు. చూడండి, ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేపాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఇండియన్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను చాలామందిని అయితే కలిశాను. చూడండి, పావురాలు. టెంపుల్ ఎంట్రన్స్లోకి రాగానే మనకి ఫస్ట్ ఇవే కనిపిస్తాయి. ఎన్ని పావురాలు అంటే అసలు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. మొత్తం బిల్డింగుల మీద ప్రతి చోట పావురాలే ఉన్నాయి. చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. అండ్ సరే, అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ పశుపతినాథ్ దేవాలయానికి ఒక చరిత్ర కాదు కానీ ఒక స్థల పురాణం అయితే ఉంది. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు చూసేది ఎంట్రన్స్ అనమాట. ఆ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది పశుపతినాథ్ దేవాలయం ఎంట్రన్స్. మనకి మొబైల్స్ అయితే లోపలికి ఎలో లేదు. సో కాబట్టి బయట మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఈ పక్కనే చాలామంది జనం ఉన్నారు. పక్కనే ఇక్కడ మనం వెలిగిస్తాం కదా, ఏమంటారు, హారతి కర్పూరం అవి వెలిగిస్తాం కదా, వాటికి సపరేట్గా ప్లేస్ అయితే పెట్టారు బయట. భక్తులందరూ కూడా చాలామంది నమ్మకంతో ఇక్కడ కోరికలు కోరుకొని ఈ హారతులు అయితే వెలిగిస్తూ ఉంటారు, మనతో కర్పూరాలు ఇవి. సరే, ఇక స్థల పురాణం విషయానికి వస్తే, ఈ స్థలంలో ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఉండడానికి కారణం ఏంటి అంటే, మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను నేను, చతుర్ముఖ లింగం అంటారు. పశుపతినాథ్ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని చతుర్ముఖ లింగం అంటారు. ఎందుకంటే 4 ముఖాలు కలిగి ఉంటుంది అది. దాని గత చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ పరమశివుడు, పార్వతీదేవి కైలాసంలో ఉంటారు, అది మీకు తెలిసిందే. అక్కడ ప్రజల విశ్వాసం ప్రకారం కైలాసం అనేది హిమాలయాల్లోనే ఉంది అనేది వాళ్ళ నమ్మకం. కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దాం. స్థల పురాణం ఏం చెప్తుందంటే, శివుడు, పార్వతీదేవి కూడా హిమాలయాలు విడిచిపెట్టి విహారయాత్రకి బయటకు వచ్చినప్పుడు జింకల రూపంలో వాళ్ళు, ఈ ప్రదేశం బాగమతి నది ఒడ్డున ఉంటుంది, ఆ నది పరిసరాలు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయని భావించి వాళ్ళు అక్కడ జింకల రూపంలో తిరుగుతూ ఉన్నారని చెప్పి స్థల పురాణం అన్నమాట. ఆ జింకల రూపంలో తిరుగుతూ ఉన్నప్పుడు దేవతలందరికీ కూడా ఏదో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆదిదేవుడైన పరమశివుడి కోసం వెతగ్గా ఒక అత్యంత తేజస్సుతో వెలిగిపోతున్న ఒక జింక ఒకటి ఈ ప్రదేశంలో వారికి కనిపిస్తుంది, దేవతలకి. మీకు అందరికీ స్టోరీలు అన్నీ తెలుసు కదా. దేవుళ్ళందరూ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా శివుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్తూ ఉంటారని మనం చాలా కథల్లో చదువుకున్నాం, చాలా సినిమాల్లో చూసాం కదా. అలా వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ జింక కనిపించినప్పుడు వాళ్ళు ఆ జింక వెంట పడతారనమాట. ఎందుకంటే అంత తేజస్సు ఆదిదేవుళ్ళు తప్ప ఇంకెక్కడ ఉండదు అనే నమ్మకంతో వాళ్ళ జింక వెంట పడతారు. వీళ్ళు వచ్చిన కారణం తెలుసుకున్న జింక రూపంలో ఉన్న శివుడు వారికి దొరకకుండా తప్పించుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ దేవతలందరూ ఆ కొమ్ము పట్టుకుంటారు. జింక కొమ్మును అయితే పట్టుకోవడం జరిగిందనేది ఆ స్థల పురాణం. ఆ జింక కొమ్ము పట్టుకున్నప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి నేల మీద పడిందట. ఆ నేల మీద పడిన ఆ కొమ్ము ఏదైతే ఉందో అది చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి ఒక చతుర్ముఖ లింగంగా ఏర్పడింది అనేది ఇక్కడ మెయిన్ స్థల పురాణం అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టే ఉంది స్టోరీ. మీకు అక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఆ గోల్డెన్ కలర్లో ఉన్నది మెయిన్ పశుపతినాథ్ ఆలయం అనమాట. మనం లోపలికి అయితే వీడియో అయితే తీయలేం, కానీ నేను మీకు ఫోటో అయితే చూపిస్తాను లింగం ఎట్లా ఉంటుంది అనేది.
ఇక్కడ మంచి బాహుబలి లాంటి యుద్ధ ఒకటి ఎదురొచ్చింది నాకు. ఇక్కడ అన్నీ బాగా హెవీగా ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ కూడా ఎట్లా ఉంటుందంటే పగోడా స్టైల్లో ఉంటుంది. మీకు టిబెటియన్ స్టైల్ కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ని ఇప్పుడున్న ప్రజెంట్ మనం చూసే టెంపుల్ని 17వ శతాబ్దంలో మల్లరాజులు అయితే తిరిగి నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న పాత టెంపుల్ అవశేషాలు వాటి లెక్క ప్రకారం చూసుకుంటే సుమారుగా 5వ శతాబ్దానికంటే ముందు నుంచే ఇక్కడ ఈ పశుపతినాథ్ ఆలయం అనేది ఉండేది అని ఈ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. పశుపతినాథ్ అంటే సమస్త జీవకోటికి అధిపతి అని అర్థం. నేపాల్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ పశుపతినాథ్ దేవాలయాన్ని అయితే చూడడం మర్చిపోకండి. ఇక్కడ కాఠ్మండు సిటీలో ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి. ఇక్కడ నేను పైకి వస్తే ఒక పాత పురాతనమైన దేవి ఆలయం ఒకటి ఉంది. ఇంకా చాలా శిథిలాలు ఉన్నాయి అక్కడ. వాటి చరిత్ర తెలుసుకోవాలంటే వామ్మో అది వందల వేల సంవత్సరాలకు వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ ఆలయం ఎంత పురాతనమైంది అనేది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.